చెప్పండి అందరూ కలిసి. ప్రార్థనలో సృష్టి క్రమాన్ని మార్చవచ్చునేమో కానీ దేవుని సంకల్పాన్ని మార్చలేము. ప్రార్థనల ద్వారా సృష్టి క్రమం మారిన సందర్భాలు ప్రార్థన ద్వారా సృష్టి క్రమం మారిన సందర్భాలు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా మరియు వాళ్ళు ఇశ్రాయేలు ఎదుర్కొంది బెత్‌హోరోనుకు దిగిపోయి త్రోవకు పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసింది. కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలు కత్తి వాటి చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన ఇశ్రాయేలు వించుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. తర్వాత అన్నమాట తర్వాత సూర్యుడు ఆకాశ మధ్యంలో ఇంచుమించు ఒక నానెల్ల అస్తమింప తోడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినమంతటిలో జనము దానికి ముందుగానే దాని తర్వాత గాని వినలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు. కాబట్టి ఈ విధంగా సృష్టి ప్రార్థన, యెహోషువ ప్రార్థన సృష్టి క్రమాన్ని మార్చింది. చరిత్రలో ఎప్పుడైనా సూర్యుడు ఆగడం, చంద్రుడు ఆగడం చూసారా? చూడలేదు. కానీ ఆ రోజు మాత్రం ఒక 24 గంటలు సూర్యుడు ముందుకు పోలేదంట, చంద్రుడు ముందుకు సాగలేదంట. యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించడు. దేవుడు ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు, చంద్రుడు కదలడు అన్నమాట. కాబట్టి యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు యెహోషువ ప్రార్థన ద్వారా సృష్టి క్రమాన్ని ఒక రోజల్లా ఆపేశాడు అనమాట. సృష్టి క్రమాన్ని ఒక దిన వల్ల అయిపోయింది. ఏం సార్ సురేష్ గారు, అయింది ఆగదండి. చరిత్రలో కూడా శాస్త్రవేత్తలు కూడా గతంలో ఏదో ఒక రోజు అనేసి స్టేట్మెంట్ ఇచ్చారట. ఏదో ఒక రోజు సృష్టిలో ఒక రోజు తక్కువైతే ఉందనేసి వాళ్ళ అంచనా ప్రకారంగా తెలియజేయడం జరిగిందట. కాబట్టి యెహోషువ ప్రార్థన ఏం చేసిందంటే సృష్టి క్రమాన్ని ఒకరోజు ఆపేసిందన్నమాట. రెండవదిగా
రాజు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రాజు రాసిన మొదటి గ్రంథము మొదటి గ్రంథం 17:1. అంతటి గిలాదు కాపరికి సంబంధించుడు జిప్సీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండును. ఆ వాగు నీరు త్రాగుదు. అచ్చటికి నీ ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరకు నివాసం చేసింది. అక్కడ కాకోలంగా ఉదయం నుండి రొట్టెలను మాంసము, అస్తమయం నుండి రొట్టెలను మాంసము అతని ఎదురు తీసుకుని వచ్చుచుండెను. అతడు త్రాగునీరు త్రాగుతూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. వర్షం లేదంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా ప్రార్థన చేయగా యాకోబు పత్రిక 5:17 చూడండి సార్. 17వ వచనం. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు వర్షం పడకూడదని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను. ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, ప్రార్థన చేస్తే వర్షం మళ్ళీ. ఏలియా ప్రార్థన ఆగించింది. ఏలియా ప్రార్థన సృష్టి క్రమాన్ని అంటే యథావిధిగా ఎండలు ఎక్కువైపోతే మొన్న ఎండలు ఎక్కువైన అంటే నేను వాన కురిసింది కాబట్టి ఎండలు ఎక్కువైతే వాన ఖచ్చితంగా కురవాలి, వాన ఎక్కువైతే చలి ఎక్కువ రావాలి. ఇదంతా సృష్టి క్రమం. కానీ ఏలియా ప్రార్థన అసలు 3.5 సంవత్సరాలు వానే లేకుండా చేసిందంట. వానే లేదా. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వాన వచ్చేసింది. కాబట్టి ప్రార్థనలో సృష్టి క్రమాన్ని మార్చేసినాయి. అతను బైబిల్ ప్రార్థన ద్వారా తమ భక్తుల ప్రార్థన ఆలపించిన దేవుడు సృష్టి క్రమాన్ని మార్చేశాను. నిర్గమకాండం 10వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండము 10వ అధ్యాయము 21 చదవండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కనుగొనెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు మోషే ప్రార్థన అడిగించిన దేవుడు మోషే ప్రార్థన ద్వారా 3 దినాలు గాఢాంధకారమైందంట. చీకటి కలిగిందంట. ఐగుప్తు దేశం అంతా చీకటి కలిగిందంట. 12 గంటలు చీకటి, 12 గంటల పగలు మన సృష్టి క్రమం కదా. 12 గంటలు తెల్లారిందంటే 12 గంటల తర్వాత 12 గంటల తర్వాత ఖచ్చితంగా ఏం పడుతుంది అనమాట. చీకటి రావాలి. చీకటి 12 గంటలు తెల్లారి మళ్ళీ ఏం రావాలన్నమాట. 12 గంటల తర్వాత వెలుగు రావాలి. కానీ 3 దినాలు అసలు సూర్యుడే కనపడలేదన్నమాట. చెమ్మని చీకటి కమ్మిందట. కాబట్టి ప్రార్థనలు సృష్టి క్రమాన్ని మార్చేశాయి. యెహోషువ ప్రార్థన సూర్యుడిని చంద్రుడిని ఒక దినమెల్లా కాలకుండా చేసాయి అన్నమాట.
సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉండిపోయాడు. ఏలియా ప్రార్థన అసలు 3 సంవత్సరాలు చుక్క వాడలేదంట. అలాగా మోషే ప్రార్థన 3 రోజులు చెమ్మని చీకటి కలగజేసింది. మార్క్స్ వార్త 4:38. మార్క్స్ వార్త 4:38. మార్క్స్ వార్త 4:38. సమాధి మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొర్రెలుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ముందుకు చూచి లోపలికి పోయి మీరేలా గొర్రెలు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించి ఉన్నదే కానీ చనిపోలేదని వార్త చెప్పి అందుకు వారు ఆయనను అపక్షించి అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని 12 తనతో కూడా ఉన్నవారిని పెట్టబెట్టుకుని ఆ చిన్నది పరిధి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి అని ఆమెతో చెప్పి ఈ మాటకు చిన్నదాన బ్రహ్మని మీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. ఆమె 12 సంవత్సరములు ప్రాయం కలిగి. 4వ అధ్యాయము మార్క్స్ వార్త 4:39. ఆయన ధోని మీరు 5వ అధ్యాయం చదువుతున్నారా? ఆయన ధోని 4వ అధ్యాయం. ఆయన లేచి గాలిని గద్దించి శబ్దమై ఉండునని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయను. అదండి పరిస్థితి. అప్పుడు దాకా సముద్రం పొంగుతూ ఉంది, అప్పుడు దాకా తుఫాను భయంకరంగా వస్తూ ఉంది, అప్పుడు దాకా పెనుగాలి భయంకరంగా వస్తుంది అన్నమాట. గాలి, తుఫాను, సముద్రము 3 ఒకేసారి ఆగిపోయాయి అన్నమాట. యేసుప్రభు వారి యొక్క గద్దింపుకు దేవుని స్తుతించి ప్రార్థించింది ఆయన బదులుగా సృష్టి గడగలాడిపోయింది. ప్రభు గద్దింపుకు సృష్టి గడగలాడిపోయింది. ప్రభు ప్రార్థన చేస్తే చనిపోయిన లాజరు 4 రోజులు చచ్చిపోయిన లాజరు కాస్త బయటకు వచ్చేసాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 42-43. నువ్వు ఎల్లప్పుడూ నా మనం వింటున్నావని నేను అడుగుతున్నాను, కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నుంచి ఉన్న ఈ జనుల సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్తున్నాను. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు క్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఆశ్చర్యం ఎప్పుడు చూడని విధంగా యేసుప్రభు దేవుడికి ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మని ఎప్పుడైతే కేకేశాడో వెంటనే 4 రోజుల చచ్చిపోయిన లాజరు అందరూ ముక్కు మూసుకున్నారు, కానీ సజీవుడై బయటకు వచ్చాడు అనమాట. ఇది గతంలో ఎన్నడూ లేనటువంటి అద్భుతమైన దానియేలు 2వ అధ్యాయం 17. దానియేలు 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానంతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమైన దేవుని వలన కటాక్షము పొందిన నిమిత్తము ఆయన వేడుకోనని వారిని హెచ్చరించింది. అంతటి రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలు బయలుపరచగా ప్రార్థన ద్వారా ఏం బయలుపరచబడిందంటే
దర్శనం యొక్క మర్మం బయలుపరచబడింది. దర్శన మర్మం బయలుపరచబడింది. దానియేలుకు తెలివి జ్ఞానము ప్రసాదించాడు. ప్రపంచంలో ఆ రోజు ఆ సంగతి గురించి ఎవరు చెప్పలేని విషయాన్ని దేవుడు ప్రార్థన ద్వారా దానియేలుకు తెలియపరిచారన్నమాట. చదువు తర్వాత అంతటి రాత్రికి దర్శనం చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచబడెను. కనుక దానియేలు పర్వతమున దేవుని స్థుతించను. ఏమంటాడంటే ఇదేదో నా శక్తి వల్ల నా జ్ఞానం వల్ల తెలివి బయలుపరిచింది కాదు, కానీ పరలోకమున్న దేవుడే నాకు ఈ సంగతి తెలియపరిచింది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా ఉంటుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే సృష్టి క్రమాన్ని మార్చేసింది, మర్మాలను బయలుపరిచింది. అలాగే మాట లూకాసు వార్త 6:41. లూకాసు వార్త 6:41. నీవు నీ కంటిలో ఉన్న దూరం ఎత్తగా నీ సహోదరుని కంటిలో ఉన్న అంశం చూడలేదా? నీ కంటిలో ఉన్న దూరం చూడక నీ సహోదరుడు సహోదరుడా నీ కంటిలో ఉన్న నవ్వును తీసివేయమని నీ వేద చెప్పుతున్నావు. వేషధారి మొదటి నీ కంటిలో ఉన్న దూరం తీసివేయి, అప్పుడు నీ సహోదరుని కంటిలో నవ్వును తీసివేయడం నీకు చేతగా చేయాలి. ఏ మంచి చెప్తాడంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 1 చదివండి. లూకాసు వార్త 6:46. సారీ, మార్క్స్ వార్త 6:46 చదివండి. మార్క్స్ వార్త 6:46. ఆయన వారిని వేడుకొని ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 41. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విడిచి వారికి వడ్డించుటకు తగిన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టారు. 5 రొట్టెలు ఇదే ఎన్ని గంటలుగా చేశాడంటే 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టాడు. 5,000 మంది పంచిపెట్టాడు. ఇది సాధ్యమా? మామూలుగా అయితే సాధ్యపడేది కాదు, కానీ దేవుడే దాన్ని సాధ్యం చేశాడు. కాబట్టి ప్రార్థన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏదైనా జరుగుతుందని నిరూపించలేస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యము 16:23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలకు త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుటకు పాడుచుండేది. ఖైదీలు నిలుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. అందరి బంధకంలో ఊడేను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండగా చూసి ఖైదీలు పారిపోయిన అనుకుని కత్తి చూసి తను తాను చంపుకోబోయాడు. తలుపులు వేశారు, బిగించేశారు, మొత్తం బండేసి బిగించారు. కానీ వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కీర్తనలు దేవుడు ఆలకించి అద్భుతం సృష్టించాడు అన్నమాట. వారి యొక్క ప్రార్థన, వారి యొక్క కీర్తన ఆలకించిన దేవుడు భూకంపం పుట్టించాడంట. తర్వాత అక్కడ తలుపులను తెరుచుకునే గొడవలన్నీ కూడా చెరసాల పునాదులు అదిరిను. భూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరిను. వెంటనే తలుపులని తెలుసుకున్నాను, వారి బంధకమని ఊడిను అంటన్నమాట. కాబట్టి ఎవరు చేయగలరు ఇలాగా? ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యం అన్నమాట. ప్రార్థన ద్వారా భూకంపం పుట్టించాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి.
దాదాపు అదే కాలం ఉంది. రాజైన హేరోదు సంఘంలో వారికి కొన్ని ఆనబెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును కష్టంతో చంపించి అది యూదులకు ఇష్టమైన కార్యాలను తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినమున గుడిన రోజున పండుగ 5వ వచనం చూడగా పేతురు చెరసాలలో ఉంచబడి సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో అత్యాశక్తితో దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. సంఘం ప్రార్థన చేస్తుంది, పేతురేమో చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఎంతమంది ఉన్నారండి? అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు? అలాగే పోషించున్నారండి. అతను పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండకు చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించిన. అంటే ఎంతమంది అన్నమాట? మొత్తం 16 అంటే 16 మంది సైనికుల మధ్యలో ఈయన పెడితే, కానీ సంఘం యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే 6వ వచనం చూడండి. హేరోదు అతనికి వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇతర సైనికుల మధ్య నిద్రించుడను. మరియు కాలం వారు తలుపు ఎదుట చెరసాల కాసుకొనిచుండేది. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర అతని గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా నిమ్మని చెప్పి అతని వేపుగా సంఖ్యలు అతన్ని చేతి నుండి ఊడిపడినావు. ఆ విధంగా సంఘం ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుతంగా పేతురు రక్షించాడు. సంఘ ప్రార్థన కాబట్టి ప్రార్థనలు ఏం చేస్తాయంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాయి అన్నమాట. చెప్పండి, ఈ రోజుల్లో పాడగా చెప్పండి. కాబట్టి సృష్టికము మారిన యెహోషువ ప్రార్థన ద్వారా అసలు చరిత్రలో ఎప్పుడైనా సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆగిన సందర్భం లేదు. కానీ యెహోషువ ప్రార్థన గురించి దేవుడు ఒక దినమెల్ల 24 hours ఆపేశాడు. ఏలియా ప్రార్థన ఆలకించి అసలు 3.5 సంవత్సరాలు చుక్క ఓన లేకుండా చేసేసాడు. అలాగే మోషే ప్రార్థన ఆలకించి 3 రోజులు 3 దినాలు అసలు సూర్యుడే కనపడకుండా చేసేసాడు. ఏ విధంగా యేసువారి ప్రార్థన లేకపోతే గద్దెంపుకు లోబడి ప్రకృతి గడగల్లాడిపోయింది. ఈ విధంగా గొప్ప గొప్ప కార్యం దానియేలు ప్రార్థన ద్వారా, అలాగే యేసువారి ప్రార్థన ద్వారా చనిపోయిన వారి ప్రార్థన చేసి రావటం ప్రపంచాన్ని ఆశ్చర్యం కలిపే సంగతులు అనమాట. కాబట్టి ప్రార్థనలు సృష్టి క్రమాన్ని మార్చేసినాయి. దర్శనాల యొక్క మర్మాలను తెలుసుకునేలా చేసేసినాయి. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. కానీ దేవుడి సంకల్పాన్ని మార్చలేము అన్నమాట. ప్రార్థనలు సృష్టి క్రమాన్ని మార్చిన దేవుడి సంకల్పాన్ని మార్చలేము. ప్రార్థనలు దేవుని సంకల్పాన్ని మార్చలేదు. నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనం. ఒకవేళ పండించేదివా ఏనేదో నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచి వేయమని బతిమాలుకుంటున్నాను. ఎవరు ప్రార్థన చేశారు? ఇక్కడ మోషే ప్రార్థన చేస్తారు. ఎవరికి? దేవునికి ప్రార్థన చేస్తారు. దేవునికి ప్రార్థన చేస్తే ఏమంటాడు అన్నమాట? దేవునికి ప్రార్థన చేస్తే ఏమంటాడంటే 32వ వచనం సార్, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా లేకపోతే నీవు రాసిన ఈ గ్రంథంలో నా పేరును తీసివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. అదండి. తర్వాత ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేయును వాడు వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. నువ్వు చెప్తే తుడిచేయటాలు, నువ్వు చెప్తే ఉంచటాలు ఉండవు మాట. అదనమాట పరిస్థితి. నువ్వు చెప్తే తుడిచేయటాలు, నువ్వు చెప్పకపోతే ఉంచటాలు ఏముండవు ఇక్కడ. ఇదంతా నా నిశ్చయించిన సంకల్పం ప్రకారం జరిగే కార్యక్రమాలు. కాబట్టి నిర్గమకాండంలో 32వ అధ్యాయం 32వ వచనంలో మోషేకి కోపం వచ్చి ఏమంటే
జీవగ్రంథంలో పేరు తుడిచేయండి. జీవగ్రంథంలో పేరు తుడిచేయంటాడు. దేవుడు తుడిచేసాడు, తుడిచేయలేదండి? తుడిచివేయండి. తుడిచేసే కార్యక్రమం లేదు. మోసే ప్రార్థన చేశాడు, అయ్యో ఇదిగో వారిని తుడిచేయటం నీ ఇష్టమైతే నా పేరు తుడిచేయ ముందు అంటున్నాడు. ఎవరో చెప్తే దేవుడు ఉంచుతాడు, తుడిచేయడం జరగవు. దేవుడు నిశ్చయించాడంటే అయిపోయింది. కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 28వ వచనం. కీర్తనలు 69వ కీర్తన 69:28. జీవనంలో నుండి తుడుపుము అంటాడు దావీదు. ఇక్కడ దావీదు ఏమంటాడంటే వాళ్ళ పేరు రాయమాక అంటాడు. ఈ కింద మోసే ఏమంటాడు, నా పేరు తుడిచేయి అంటాడు. కాబట్టి మోసే చెప్తే తుడిచేయటాలు, దావీదు చెప్తే రాయటాలు ఏమన్నావు అనమాట. దేవుడు రాసిన తర్వాత తుడిపేయటం ఉన్నది. కీర్తన గ్రంథము 60:28. జీవనములో పేర్లు రాయకము అంటారు. దేవుడు నిశ్చయించిన సంకల్పంలో మోసే ప్రార్థన చేసిన, దావీదు గారు ప్రార్థన చేసిన దేవుడు మార్చే అవకాశం లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి తొలగిపోనిమ్ము, నీ చిత్తమే. అదంటే పరిస్థితి. నా ఇష్టానుసారం కాదు, విచిత్ర ప్రకారమే కానివని ప్రార్థించును. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు వెనుకగా ఉండి ప్రార్థన ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదురు నుండి తిరిగిపోక సాధ్యం కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచును. ఏదైనా వారి కన్నులు భారంగా ఉండేను. ఈ విధంగా 3 సార్లు ప్రార్థన చేస్తాను. 44వ వచనం చూడండి. ఆయన వారిని మరలా విడిచిపెట్టి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసిన. 3 సార్లు ప్రార్థన చేసినా సరే దేవుడు గిన్నె తొలగించలేదా? ఎందుకేం తొలగించలేదు? సంకల్పం అన్నమాట. ఆయన సంకల్పం మార్చడానికి వీలు లేదు. సంకల్పం ఎప్పుడు చేశారన్నమాట అండి? అనాదిలో చేశాడు. జగత్తుకు ముందే చేశారన్నమాట అండి. జగత్తుకు ముందే నిశ్చయించాడు. 2:23లో అదే చెప్తారన్నమాట. అపోస్తలుల కార్యాలు 2:23 చూడండి ఏమంటాడు. అపోస్తలుల కార్యాలు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి నిశ్చయించిన సంకల్పం ప్రకారం జరిగిన కార్యక్రమం ఇది. ఆ సంకల్పం లేకపోతే అసలు ఆయన మొత్తానికి అవకాశమే లేదు. అదండి పరిస్థితి. చూడండి అక్కడ ఏమంటాడు 20వ వచనం, మరణం ఆయన బంధించుట అసాధ్యం. కాబట్టి దేవుడి మరణం మిగివేయడం అసాధ్యం అన్నమాట. కానీ యేసు ప్రభువు కూడా శరీరధారి వచ్చిన తర్వాత భూలోకంలో చావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువు 3 సార్లు ప్రార్థన చేశాడు. కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. రోజునాడి ప్రార్థన చేశాడు. చెమట బిందులు రక్త బిందులు అయ్యేంత వరకు కూడా ప్రార్థన చేశాడు. అయినా సరే యేసుక్రీస్తు వారి ప్రార్థన దేవుని సంకల్పాన్ని మార్చలేదు. 26, 39, 44.
దేవుడి సంకల్పం మారదు. ప్రభు ప్రార్థన సంకల్పం మార్చలేదు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించింది. అతడు 3 దినాలు చూడలేకపోయి, ఎన్ని రోజులు అండి? 3 రోజులు చూడలేకపోయి అన్నపానం లేక దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అననీయ అని అతనికి పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దానిపై నా వీధికి వెళ్ళి యూదా అను అని ఇంట దాసు వాడైన సౌలు అను అని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు అననీయ అన్న ఒక మనుషుడు లోనికి వచ్చి దాని దృష్టిలో ఉన్నట్లు తన మీద చేయించుట చూస్తున్నాడని చెప్పాడు. అతను ఏం చేస్తున్నాడు? తన దృష్టిలో ఉన్నట్లు తన మీద చేయించుట చూసి అన్నాడు. కానీ అక్కడ గదిలో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సకాలంలో వచ్చి కదంటే ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధతకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుట అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమించాను. అందుకు ప్రభు నీ వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలు. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ పౌలు 3 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. 3 దినాల నుంచి ప్రార్థన చేసినా సరే ఆయనకి రక్షణ రాలేదు. 3 దినాల నుంచి ప్రార్థన చేస్తే ఆయన రక్షణ రాలేదు. 9వ అధ్యాయము 9వ వచనం 10 నుంచి 22వ అధ్యాయం చూడండి. అపోస్తలుల 22వ అధ్యాయం 14 చదవండి. అతడు ఒప్పుకొనినందున నేను ప్రభు చిత్తము జరిగిన దాకా అని ఊరుకుంటున్నాను. ఆ దినమైన తర్వాత మాకు కావాల్సిన సామగ్రి తీసుకుని 22వ అధ్యాయము అపోస్తలుల కార్యములు అప్పుడు అతడు 14వ వచనం. తన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటను ఆ నీతిమంతుని చూచుటను ఆయన నోటి మాట వింటను నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయన సాక్షివై ఉందువు. కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. బాప్తిసం పొందకుండా పాపం పోదయా? మరి 3 రోజులు ప్రార్థన చేశారు కదా. మరి ఆయన 3 రోజులు ఆ వెళ్దా కూర్చొని కలిపోయి ప్రార్థన చేశారు కదా. కలిపోయి ప్రార్థన చేసిన యేసు ప్రభు వారిని చూసిన యేసు ప్రభు వారితో మాట్లాడినా ఈయనకు మాత్రం పాపాలు పోయే అవకాశమే లేదు. సంకల్పం ఏంటనమాట? ఖచ్చితంగా బాప్తిసం పొందితేనే ఆదనమాట. బాప్తిసం ద్వారానే పాపాలు పోయే మార్గం అన్నమాట. బాప్తిసం ద్వారానే పాపక్షమాపణ బాప్తిసం ద్వారానే పాపక్షమాపణ. ఇది సంకల్పంలో భాగం అనమాట. కాబట్టి ప్రార్థనలు దేవుని సంకల్పాన్ని ఏం చేయమంట? విసినదా మార్చలేవు అనమాట. దేవుని సంకల్పాలు మార్చలేవు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనకు ఎవరు కనిపిస్తారు? కొన్నేలి కనిపిస్తారు. కొన్నేలి ప్రార్థన దేవుడు విన్నాడు. కొన్నేలి ధర్మకార్యాలు కూడా ఎవరు విన్నారు అనమాట అండి. దేవుడు అంగీకరించారు. కానీ రక్షణ వచ్చిన రాగా రక్షణ రాలేదు. ఇటు చూడండి, ఆయన ప్రార్థన వినబడి అంట ధర్మకార్యాలు అంగీకరించాడంట. తర్వాత ఇంకా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ కూడా మేము దిగరాలేదా? దిగువచ్చారు. గుర్తులేదా కృష్ణ గారు? దిగువచ్చారు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 44
పేతురు ఈ మాటలు ఇంకా చెప్తున్నాడు. పేతురు ఈ మాటలు 10వ అధ్యాయం 40 కదా 40 చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అవి పరిశుద్ధాత్మ దిగిన సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అనేజనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయారంట. అయ్యలేనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి. అందుకు పేతురు మన వల్ల పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం కలగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించారు. మళ్ళీ బాప్తిసం ఎందుకు? సంకల్పం. అది బాప్తిసం సంకల్పం, పాపక్షమాపణ సంకల్పం. కాబట్టి ఎన్ని సంకల్పంలో భాగాలు మార్చడం లేదనమాట అండి. బాప్తిసం పొందకుండా మనిషి రక్షణ ఇచ్చండి. మీరు బాప్తిసం పొందినవాడు అదనమాట. ఖచ్చితంగా బాప్తిసం పొందాల్సిందే. ఇన్ని జరిగినా సరే, ప్రార్థనలు ఆలకించిన, ధర్మకార్యాలు అంగీకరించిన, పరిశుద్ధాత్మను దిగి వచ్చిన బాప్తిసం పొందాల్సిందే. దేవదూత చెప్పినా సరే, ఎన్ని జరిగినా సరే బాప్తిసం పొందాల్సిందే. ఇదంతా సంకల్పంలో భాగం. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రార్థనలు ఏం చేస్తాయంటండి? ప్రార్థనలు సృష్టి క్రమాన్ని మార్చుతాయి. సృష్టి క్రమం మార్చలేదు అండి. చాలాసార్లు గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయారు. ప్రార్థన చేస్తే అన్నీ అయిపోయింది. ప్రార్థన చేస్తే ఎస్తేరు ప్రార్థన చేస్తే అసలు సిస్టమే మారిపోయింది అన్నమాట. శత్రువులు నాశనమైపోయారు. వారి మీద నుండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించారు బైబిల్లో. అయినా సరే ప్రార్థనలో ఏం చేయలేమంటామో సంకల్పం ఎప్పుడు చేశాడు దేవుడు? నాలుగులో చేసిన సంకల్పాన్ని మార్చడానికి మోషే ప్రార్థన చేసిన, దావీదు ప్రార్థన చేసిన, ఆఖరికి యేసు ప్రభువే ప్రార్థన చేసినా సరే దేవుడు మాత్రం తన సంకల్పాన్ని మార్చే అవకాశమే లేదు. సంకల్పం మారదు. ఈ రోజు మనం కూడా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. సిస్టమ్ ఏర్పాటు చేయబడిన ప్రకారంగానే ఖచ్చితంగా ఏం చేయాలంటే క్రీస్తు బలిని అంగీకరించాలి. బలి ద్వారా అపోస్తుల బోధన అంగీకరించాలి. అపోస్తుల బోధన అంగీకరించిన వాడు క్రీస్తు సంఘంలోని ప్రవేశించాలి. సంఘంలో ప్రవేశించిన ఖచ్చితంగా దేవుని సంకల్పం ప్రకారంగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తు స్వరూపాన్ని, ఇదంతా సంకల్పం భాగము. క్రీస్తు స్వరూపం సంపాదించాలన్నమాట. క్రీస్తు బలి అంగీకరించాల్సిందే. క్రీస్తు బలి అంగీకరించండి. అపోస్తుల బోధన అంగీకరించాలి, లోబడాలి. అపోస్తుల బోధన క్రీస్తు సంఘాన్ని కనుగొని క్రీస్తు సంఘంలో ప్రవేశించాలి. బాప్తిసం పొంది పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందిన నీవు క్రీస్తు స్వరూపాన్ని సంపాదించాలి. ఇవన్నీ జరిగితేనే పరలోక ప్రవేశం అన్నమాట. పరలోక ప్రవేశం ఇది దేవుని సంకల్పం అన్నమాట. దేవుని సంకల్పం. కాబట్టి మనం క్రీస్తులో ప్రవేశించిన క్రీస్తు స్వరూపం మనలో లేకపోతే పరలోకం పోగొట్టుకునే ప్రమాదం. అందుకే ఆ బుద్ధి లేని కనికలు నరకానికి పడడం కారణం ఏందన్నమాట. ఆనందన్నా వింటున్నావా? బుద్ధి లేని కనికలు నరకానికి పడడం కారణం ఏందన్నమాట అండి రాజేష్ గారు. ఈరోజు ఇప్పుడు ఆయన చూసావా? యోగా నరకానికి పోయాడా? స్వర్గానికి పోయాడండి. నరకానికి పోయాడు. దేమా తెలుసా? దేమా ఎవరు? యెహోవాను స్నేహించి దేమ మొక్కలు విడిచి వెళ్ళిపోయినట్టు అన్నమాట. దేమా ఎవరైంది? అపోస్తులతో సమకాలీనంగా ఎంచబడిన వాడు.
పౌరుతో పాటు జత పనివాడిగా పనిచేసినటువంటి వాడు దేమ. అలాంటి దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. కాబట్టి క్రీస్తులో బాప్తిసం తీసుకున్నా సరే నరకానికి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ క్రీస్తులో బాప్తిసం తీసుకున్నట్టు మాత్రం చేత ఖచ్చితంగా పరలోకం చేరే అవకాశమే లేదు. మరి క్రీస్తులో బాప్తిసం పరలోకం చేరదు. కాబట్టి క్రీస్తులో అక్కడ వేరే సంఘంలో బాప్తిసం తీసుకున్న ఉపయోగం ఉందా? లేదు. ఖచ్చితంగా ఎక్కడ పొందాలి బాప్తిసం? క్రీస్తులో బాప్తిసం పొందాలి. పొందినాడు ఏం చేయాలంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపాదించాలి. క్రీస్తులా తయారవ్వాలి. క్రీస్తు పోలికను క్రీస్తు స్వభావాన్ని సంపాదించాలి. మరణం వరకు నమ్మకం ఉన్నవాడు ఎవరో వాడే రక్షించబడు. అలాగే చెప్పండి. అన్నిటి నీతి కార్యాలు చేయడం, ఆయన దేవునికి నీతిమంతుడిగా ధర్మ కార్యాలు చేయడం. నీతిమంతుడు అంటే క్షమించబడినట్టే కదా కాపాడండి. అన్యుడిగా ఉన్నప్పుడు క్షమించబడ్డా అపోస్తలుల 22:16 చూడు ఒకసారి. నువ్వు తెలుగు బైబిల్ చదువు అయింది. నువ్వు ఎలా చూస్తావా? చదువు. మరి నువ్వు ఎప్పుడు చదవట్లేదు. ఆనందాన్ని స్పెట్స్ పెట్టుకోలేకపోతే కనుక నీవు తరువులు చేయటం ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. పాపాలు ఎప్పుడు పోతాయట? బాప్తిసం పొందేంత వరకు పాపక్షమాపణ లేదు. బయట అర్థమవుతుందా? సిస్టమ్ సంకల్పం ప్రకారంగా బాప్తిసం పొందకుండా పాపక్షమాపణ లేదు. అపోస్తుల 2:38 అపోస్తుల కార్యం 2:38 పేతురు నువ్వు మారు మనసు పొంది నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తము కాబట్టి బాప్తిసం దేనికంట? బాప్తిసం దేనికంటే పాప. కాబట్టి పాపాలు పోవాలంటే బాప్తిసం కంపల్సరీగా అవసరం. యేసు ప్రభువు వారు కనిపించాడు ఇక్కడ పౌలు గారికి. యేసు ప్రభువు వారు మాట్లాడారు, కళ్ళు పోయినాయి, కళ్ళు వచ్చినాయి, కానీ మళ్ళీ బాప్తిసం పొందాలి. రక్షణ లేదు ఆయన అప్పుడు. కొన్నేళ్ళకి దేవుడు దమ్మన్నాడు, ప్రార్థన విన్నాడు, దమ్మకాలను అందించిన వస్తుదాన్ని దిగువచ్చాడు, కానీ రక్షణ లేదు. కాబట్టి సిస్టమ్ అంటే కొత్త చట్ట ప్రకారంగా ఉండదు. సూర్య గారు కొత్త చట్ట ప్రకారంగా కార్యక్రమాలు సంకల్ప ప్రకారంగా జరగాలి, సిస్టమేటిక్ గా జరగాలన్నమాట. పెద్దగా మాట్లాడే ఇబ్బంది లేదు. నేనే పిల్లలు కదా పెద్దగా మాట్లాడాలి ఇబ్బంది లేదు. బాప్తిసం పొందిన తర్వాతే నీతిమంతుడు అవుతాడు కదా అనేసి బాప్తిసం పొందకముందే అతని కార్యాలను బట్టి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. బాప్తిసం ఒకటి ఏంటంటే బ్రదరు, దేవుడు అంగీకరించడం వేరే, కానీ పర్వరాజంలో ప్రవేశపెట్టడం వేరే అన్నమాట. అంగీకరించిన వాళ్ళని పర్వరాజంలో ప్రవేశపెట్టడం. దేవుడు నోవాహుని భూజనులందరిలో నీతిమంతుడిగా చూశాడు. ఓకేనా? చూసిన తర్వాత మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. ఇక లోకమంతా చెడిపోయారు, నువ్వు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు, నువ్వు రక్షించబడాలంటే ఓడొకటి. కాబట్టి ఓడ కట్టుకున్న తర్వాత రక్షించబడ్డా, కట్టకుండా రక్షించబడ్డాడు ఆయన. కాబట్టి అక్కడ ఏమంటాడంటే 6:22 వచనంలో నోవాహు దేవుడు చెప్పించినట్లు అట్లు చెప్పించినట్లు చేయకపోతే నోవాహు పరిస్థితి ఏమయ్యేది? అలా మాట్లాడు. ఏ కొంత ఇచ్చాడో 300 మూరలు పొడవు, 50 మూరలు ఎడల్పు, 30 మూరలు ఎత్తు, కిటికీ ఎక్కడ పెట్టాలో, వాకిలు ఎక్కడ పెట్టాలో మొత్తం సెట్ చేసి పెట్టాడు. ఏ రోడ్తో తయారు చేయాలో సెట్ చేసి పెట్టాడు. చెప్పినట్లుగా నోవాహు కరెక్ట్గా దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేశాడు. కాబట్టి రక్షించుకున్నాడు. కాబట్టి నీతిమంతుడిగా ఎంచబట్టం వేరే, తీర్చబట్టం వేరే. ఎంచబట్టడానికి తీర్చబడడానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దేవుని ఆజ్ఞ సంపూర్ణ నెరవేరిస్తే తీర్చబడతాను. ఓకేనా? ప్రొఫీజన్ ఉన్నాక మీకు లేదా అలాగే మాట్లాడు. అన్ని కాలాల్లో కూడా ఆజ్ఞ ఇస్తాడు దేవుడు.
చూస్తాడు. అబ్రహాంకి దేవుడు ఇతను కొంచెం నీతి కూడా కనిపిస్తాడని సెంపు చేసుకున్నాడు. మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వకుండా అబ్రహాం సున్నత పొందాల్సిందే అన్నాడు. మళ్ళీ కుమారుడు బలర్పించాలని చెప్పొచ్చాడు. కాబట్టి ఇలాంటి ఆజ్ఞలు లేకుండా ఎవరు నీతి మంతులుగా తీర్చే అవకాశం లేదు. దేవుడు ఎవరికి పరీక్ష పెట్టకుండా నీతి మంతులుగా తీర్చడు. కాబట్టి అబ్రహాం ఎంపిక చేసుకున్నాడు, నోవాహును ఎంపిక చేసుకున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష ఉంటుంది, మళ్ళీ ఆజ్ఞలు ఉంటాయి. ఈరోజు మనకు కూడా ఉంటుంది అన్నమాట. నీ జీవితంలో బాప్తిజం పొందినప్పటి నుంచి చనిపోయే లోపల దేవుడి సంకల్పం ప్రకారంగా బతకాలి. ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంతేగాని పిచ్చి పిచ్చి వేసాలు వేసాం అనుకోండి, బాప్తిజం తీసుకున్నాను కదా అనేసి తెనబడిపోతాం. నేనైనా తెనబడతాం, నువ్వే తెనబడతాం. ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశం లేదు. అందుకే ప్రకటనలు ఏమంటున్నాడండి, అంతవరకు నమ్మకం ఉన్నవాడు ఎవడో వాడే రక్షించబడు. అలాగనమాట. సంఘాలు నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. సంఘాలు సేవకులు నాశనం అయిపోయారు. ఏనా సురేశ్వరం అవునా కదా? అలాగనమాట. చెప్పండి మొత్తం ఎన్ని వారాలు నిన్నటి ఇవాళ వారాలు మొత్తం చెప్పండి. దగ్గర చూసి చెప్పండి. సూర్య గారు కళ్ళద్దాలు ఇప్పుడు ఏది కళ్ళద్దాలు ఉన్నాయి, ఏం చెప్తారు దగ్గర చూసి చెప్తారు. నేను పాఠం పేరు ఇది వారికి బోధించాలి. తర్వాత నెక్స్ట్ క్రైస్తవ ముగ్గురు దేవుళ్ళ సూర్యవనం. మూడో పదం యేసు దేవుని కుమారుడు. ఎలా కుమారుడు? సూర్యవనం. ఎలా కుమారుడు? దావీదు చేసిన వాగ్దానం. అంటే ఆ వాగ్దానం లేకపోతే వాళ్ళ మధ్య తండ్రి కుమార సంబంధం ఏర్పడే అవకాశమే లేదన్నమాట. నాలుగో పాఠం సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆనందం. తర్వాత యేసుక్రీస్తు మనకు వాగ్దానం బట్టి ప్రధానాయాజకుడు అయ్యాడా, లేకపోతే వాగ్దానం బట్టి భూమి మీద ఉన్నప్పుడైనా, భూమి మీద నుంచి పోయిన తర్వాత చెప్పండి సార్. మార్చవచ్చు కానీ దేవుని సంకల్పం మార్చే అవకాశమే తలకిందులుగా లోపం అంతా ఏకమైన సరే దేవుని సంకల్పం మాత్రం మారే అవకాశమే. ఎందుకంటే దేవుడు అనాథాలు నిశ్చయించిన సంకల్పం మార్చే అవకాశము లేదు. క్రమంగా కార్యక్రమాలు జరిగించుకుంటూ రావాలి. సిస్టమేటిక్ గా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించాలి. దేవుని యొక్క స్వరూపాలు సంపాదించాలి. అప్పుడే పరలోక ప్రవేశం అన్నమాట. ఇంకేమైనా ఉన్నాయేమో కృష్ణ గారు? దావీదు ప్రార్థన చేసినా కూడా తన కుమారుడు చనిపోయాడు కదా, అంటే దేవుని సంకల్పం లేదని అర్థం. దేవుని చిత్తం కాదు అక్కడ. దేవుని చిత్తం కాదు. దేవుడు తీసుకోవాలనుకున్నాడు ఆ మనిషిని. తీసుకో ఇంకా సురేష్ అన్న అడిగేది ఏముందా లేదా? కంఠస్థ వాక్యాలా? ఈ లెక్కన మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవాన్ని చెప్పండి, నీ చిత్త ప్రకారమే జరిగించాలని ప్రార్థన చేయడం. అంతే కదా మరి. మనం ఏమి అడిగినా కానీ దేవుని చిత్తంలో ఉన్నదే మనకు లభిస్తుందని ఆనందం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. చదవనా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరివంటి వారు. యాకోబు పత్రిక నేను చెప్పింది యాకోబు 4:14. 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలని. ఏం చెప్పాలంట? ప్రభు చిత్తమైతే. నువ్వు ఏం చెప్పాలని సరే ప్రభు చిత్తమైతే అన్న, వచ్చే నెలలో ప్రభు చిత్తమైతే వస్తానన్నా అని చెప్పాలి. వచ్చే నెల వరకు బైబుల్ క్లాస్ ఎప్పుడు బైబుల్ క్లాస్కి వచ్చిన 25 ప్రభు చిత్తమైతే కలుద్దాం, ప్రభు చిత్తమైతే వస్తాను, ప్రభు చిత్తమైతే చేస్తాను, ప్రభు చిత్తమైతే ఇస్తాను, ప్రభు చిత్తమైతే ఇప్పుడు చదవడం 15వ వచనం వల్ల అర్థమైంది. ఇప్పుడు కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి అదిగో
ఇస్తాను, చేస్తాను, వస్తాను, ప్రభు చిత్తం అయితే అని మాట ఉపయోగించాలి. ప్రభు చిత్తం లేకుండా ఎవడు ఏం చేసే అవకాశమే, దేవుడు అనుమతి లేకుండా ఎవడు మాట ఇచ్చి నెరవేర్చలేదు. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, యోగు గారు కానీ తర్వాత మోషే గారు చేసి దేవుని చిత్త ప్రకారం పెట్టి ఎప్పుడైనా డైరెక్ట్ ప్రార్థన మారినాయి కదా, దేవుని యొక్క ప్రార్థన కదా స్వస్థ క్రమం మారింది. ఇక్కడ సంకల్పం కాదు ఇది, సంకల్పం కాదు ఇది. సంకల్పం వేరే, సంకల్పం భాగం వేరే, ఇవి వేరే అన్నమాట. సంకల్పంలో ఇవే అనమాట. సంకల్పంలో దేవుడు నిశ్చయించినవి అనమాట. ఇక్కడ ఏమంటాడంటే 2:2 సంకల్పంలో నిశ్చయించిన సంగతులు అంటాడు. సంకల్పంలో కొన్ని సంగతులు నిశ్చయించాడు, నిర్ణయించాడు. ఫస్ట్ నెలలో 2 నెలలు చెప్పారు అన్నమాట. సెకండ్ మంత్లో చెప్పారు. సంకల్పంలో కొన్ని నిశ్చయించాడు, అవి మానవ అసలు ఇవి నిశ్చయించినవి కాదనమాట. ఓకే, వీటికి వేరు వాటికి వేరు. వాటికి అర్థమవుతుంది మీకు అలాగే. కాబట్టి ఇది సంకల్పంలో భాగం కాదు. ఇది యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుడా నిశ్చితమైతే సూర్యుడిని ఆగిపోమని చెప్పంటే సూర్యుడు ఆగిపోయాడు అక్కడ. మోషే గారు ప్రార్థన చేశాడు 3 రోజులు నిశ్చితమైతే అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసిన సరే తల్లి నిశ్చితమైతే వచ్చేటల్లో మేమందరం కలిసి మిమ్మల్ని స్థుతించుటకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు సహాయం చేయండి. నిశ్చితమైతే అందరూ రేపు దేవుని చిత్తం అయితే ఇస్తామని అందరూ దేవుని చిత్తం అయితే వస్తారు పెళ్ళికి అనేసి ప్రతిదానికి దేవుని చిత్తాన్ని అప్లై చేయాలి. దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసే అవకాశమే లేదు. అవునా? అలాగే